హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరు? ఐఎమ్ గుడ్. ఈరోజు నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నా. అదేంటంటే, ఎప్పుడైతే మనం వైఫై కనెక్ట్ చేస్తున్నప్పుడు కాంట్ నెట్వర్క్ అని ఒక ఇది చూస్తుంటాం మనం, కనెక్ట్ యువర్ నెట్వర్క్ అని. సో ఆ ప్రాబ్లం మనం దానికి సొల్యూషన్ ఏముంది, ఎలా దాన్ని రెక్టిఫై చేయాలి, సో అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. మీరు వీడియో లాస్ట్ వరకు కూడా మీరు మిస్ కాకుండా కంప్లీట్గా చూడండి, మీకు తెలుస్తుంది. ఇక్కడ మనకు చాలా స్టెప్స్ ఉంటాయి. సో ఒక స్టెప్ కాకపోతే ఒక స్టెప్ యూజ్ చేసి అయినా ఆ ప్రాబ్లమ్ని మనం సొల్యూషన్ చేయగలం. సో ఒకసారి కంప్లీట్గా మీరు వీడియో అయితే చూడాల్సి వస్తుంటుంది. డోంట్ మిస్ దిస్ వీడియో. నేను ఒకటొకటి క్లియర్గా మీకు చెప్తుంటాను. ఒకసారి మీరు కంప్లీట్గా చూడాలి వీడియో. చూసారుగా, ఇక్కడ మనకు కనెక్ట్ చేస్తుంటే సో ఈ విధంగా మనకు ప్రాబ్లం వస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ ఏంటంటే, సో ఐపీ అనేది ఏమైనా మనకి స్టాటిస్టిక్ ఐపీ ఇచ్చేమా, ఏమైనా ఉందా, ఐపీ అనేది అసైన్ అయిందా అనేది మన ల్యాప్టాప్లో ఫస్ట్ చెక్ చేయాలి. ఫస్ట్ చెక్ చేయాలంటే మనం కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసి సో నెట్వర్క్ అడాప్టర్స్ చెక్ చేసుకోవాలి. సో ఇందులో మన ఏదైతే వైఫై ఉందో వైఫైకి ఏమైనా ఐపీస్ అసైన్ అయ్యాయా, ఏమైనా ఉన్నాయా, ఐపీస్ యాడ్ అయ్యాయా అనేది మనం చెక్ చేయాలి. సో ఇక్కడ నేను చూస్తున్నా, ప్రజెంట్ అయితే ఐపీస్ ఏమీ లేదు. ఇన్ కేస్ మీ ల్యాప్టాప్లో ఐపీస్ ఉంటే దాన్ని మీరు డిజేబుల్ చేయండి. డిజేబుల్ చేసి ఒకసారి మీరు దీన్ని డిజేబుల్ చేసి ఎనేబుల్ చేయండి. ఇన్ కేస్ ఐపీస్ ఉంటే అవి డిజేబుల్ అవుతాయి. అప్పుడు మీరు ఈ ఫస్ట్ స్టెప్తో కానీ మీరు వైఫై కనెక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా ఫస్ట్ స్టెప్ చేయండి. మళ్ళీ ఒకసారి మీరు ఫర్గెట్ పాస్వర్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పాస్వర్డ్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఈ ఫస్ట్ స్టెప్లో కానీ కనెక్ట్ అవ్వకపోతే గో టు సెకండ్ స్టెప్. చూడండి, నేను మళ్ళీ కనెక్ట్ చేస్తున్నా. అగైన్ ఐ ఎంటర్ పాస్వర్డ్. ఎంటర్ చేసా. అగైన్ కనెక్టెడ్. సో ఎస్, వెయిట్ చేద్దాం కనెక్ట్ అవుతుందో లేదా. గో ఫర్ సెకండ్ నెట్వర్క్ రీసెట్. సో ఇప్పుడు మనం నెట్వర్క్ రీసెట్ చేద్దాం సెకండ్లో. సేమ్ నెట్వర్క్ రీసెట్ అని సెర్చ్ చేయండి, మీకు అందులో డిస్ప్లే అవుతుంది. సో సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తారు నెట్వర్క్ రీసెట్. ఇది మన సెకండ్ స్టెప్. సో రీసెట్ చేసిన తర్వాత కంపల్సరీగా సిపియు అనేది ల్యాప్టాప్ సిపియు ఏదైతుంది రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది, కంపల్సరీగా చేయండి. థర్డ్ ఈజ్
సో ఇప్పుడు ఇది మనం కమాండ్ మోడ్లో కూడా కొన్ని ఫైల్స్ మనం రీసెట్ చేయాల్సి వస్తుంది అండ్ ఫైల్స్ ఇందులో మనం కొన్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో కమాండ్ మోడ్లో కూడా ఓపెన్ చేస్తున్నా, చూడండి. సో ఆల్రెడీ మీకు ఇది నేను ప్రొవైడ్ చేస్తాను, ఏదైతే నేను టైప్ చేస్తానో చూడండి. సో ఆ విధంగా మీరు కమాండ్ మోడ్లో కూడా చేయాల్సి ఉంటుంది. అగైన్ మళ్ళీ మీరు ఇక్కడ ఇంకో కమాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేంటంటే ఆ కమాండ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో అది మీరు చూసుకొని ఒకసారి మీరు కూడా కమాండ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ థర్డ్ స్టెప్స్లో కూడా మనకు వైఫై కనెక్ట్ అవ్వకపోతే ఫర్దర్ 4th స్టెప్ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, కంప్లీట్ అయ్యింది. ఒకసారి నేను ఇది ఇప్పుడు ఇది ఒక కమాండ్ ఇస్తున్నాం కదా, ఇది కమాండ్ అయిపోగానే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఇంకొకసారి మనం వైఫై అనేది కనెక్ట్ అవుతుందో లేదో లెట్స్ సీ. సో అగైన్ 4th వన్ అప్డేట్స్ అండ్ అన్ఇన్స్టాల్స్. సో ఇప్పుడు మనం వైఫై సాఫ్ట్వేర్ ఏమైనా డ్రైవర్స్ అప్డేట్ చేయాలా లేకపోతే అన్ఇన్స్టాల్ చేయాలా? సో ఫస్ట్ మనం అప్డేట్ చూసి చెక్ చేద్దాం. అప్డేట్స్ అవ్వకపోతే అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ అగైన్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో అన్నీ మీరు రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు డ్రైవర్స్ అప్డేట్ చేసి చెక్ చేయండి. విండోస్ అప్డేట్స్ కానీ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకొని అగైన్ అవ్వకపోతే ఆల్ డ్రైవర్స్ అంటే ఓన్లీ వైఫై రిలేటెడ్గా ఏమైనా డ్రైవర్స్ ఉంటే అవన్నీ మీరు అన్ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీగా అప్డేట్స్ చెక్ చేసుకోండి. అప్డేట్ కాకపోతే అప్డేట్ చేయండి. ఇన్కేస్ అప్డేట్ అవ్వకపోతే అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ రెడీ టు ఇన్స్టాల్ ఏదైతే డ్రైవర్స్ ఉన్నాయో వైఫై రిలేటెడ్ డ్రైవర్స్ మొత్తం మీరు ఇన్స్టాల్ చేసి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. దిస్ ఈజ్ 4th స్టెప్. సో 4th స్టెప్లో కూడా మనకు వైఫై అనేది కనెక్ట్ అవ్వకపోతే గో ఫర్ 5th స్టెప్. లెట్స్ సీ అక్కడ కూడా కనెక్ట్ అవ్వద్దు లేదు. సో కొంతమందికి ఫస్ట్ స్టెప్లో కనెక్ట్ అవ్వచ్చు, సెకండ్, థర్డ్. సో అవ్వకపోతే ఫిఫ్త్ స్టెప్లో కన్ఫర్మ్గా అందరికీ కనెక్ట్ అయ్యి వస్తుంది. అది ఈజీగా ఉంటుంది, ప్రాబ్లం అయితే ఏముంటుంది.
ఇక్కడ కూడా కనెక్ట్ కావట్లేదు. మనం నెక్స్ట్ 5th స్టెప్కు మూవ్ అవుదాం. ఫిఫ్త్ స్టెప్, రీస్టార్ట్ రౌటర్. ఏదైతే మీకు వైఫై ఉందో ఒకసారి దాన్ని స్విచ్ ఆఫ్ చేయండి, లేదా రీస్టార్ట్ చేయండి. కంపల్సరీగా ఈ 5th స్టెప్లో మాత్రం వైఫై అనేది కనెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.